వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీకేమో కానీ ఇక్కడైతే సూపర్ గా ఉందండి క్లైమేట్. అసలు పొద్దున్నే లేచి అలా కర్టెన్స్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళానో లేదో, ఇవాళ ఎలాగైనా సరే బ్రేక్ఫాస్ట్ షో బంక్ కొట్టాలి అనిపించింది తెలుసా. అంత బాగుంది. సరదాగా కాఫీ తాగిన తర్వాత ఏమనిపించింది అంటే, రొటీన్ గా ఏం బ్రేక్ఫాస్ట్ తింటాం, ఇంత చిల్డ్ క్లైమేట్ లో చక్కగా బాగా మసాలాలు దంచి అలా వెజిటబుల్స్ అన్ని వేసి ఒక మంచి బిర్యానీ కానీ పులావ్ కానీ తింటే ఆహా, ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. ఎస్, నాకు కూడా అలాగే ఎక్కడికో వెళ్ళిపోవాలి అనిపించింది. వెంటనే ఏం చేశాను అంటే కిచెన్ లో పరిగెత్తి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాక గుర్తొచ్చింది, సరే ఎలాగో పులావ్ చేస్తున్నాను కదా, ఇక్కడ చేసే బదులు బ్రేక్ఫాస్ట్ షోలోనే చేస్తే హ్యాపీగా మీతో కూడా షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అంత ప్యాక్ చేసేసుకొని టపీమని వచ్చేసా. చూసారా, మీరంటే నాకు ఎంత లవ్వో కదా. ఎస్, ఎప్పుడైనా అంతే అండి. వానాకాలం వచ్చింది అంటే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్ టైమే క్లైమేట్ చాలా బాగుంటుంది. అలాంటి టైంలో జనరల్ గా ఎవరికైనా సరే కాస్త వేడివేడిగా స్పైసీగా కొంచెం డిఫరెంట్ గా అన్ని వేసుకొని బిర్యానీలు కానీ పులావ్ కానీ తినాలనిపిస్తుంది. కానీ బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటామని స్కిప్ చేస్తూ ఉంటారు. మనకున్నదే ఇంత చిన్న లైఫ్ కదా, మరి అన్ని స్కిప్ చేసుకుంటూ పోతే ఎలా? ఎస్, ఎప్పుడు ఏదనిపిస్తే అప్పుడు తినేయండి. మరి ఇవాళ నాకైతే పులావ్ తినాలనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. ముందు ఒక బౌల్ తీసుకొని, ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు, టపా అయిపోతుంది. కావాలంటే నన్ను చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తానో. ఇందులో ఏం చేయాలి అంటే ఫస్ట్ కొద్దిగా పాలు పోసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి అంటే శనగపిండి, బాగా కలిపేయాలి దీన్ని. సో చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే పన్నీర్ ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. ఒక్కసారి మళ్ళీ కలిపేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో పాలు కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి ఈ కాకరకాయ చేదైతే ఉంటుందో అది చక్కగా పోతుంది అనమాట. ఆ పాలు స్వీట్ గా ఉంటాయి కదా, అందువల్ల. సో ఇప్పుడు ఇంకొకసారి కలిపేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా. సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసాము అంటే దీన్ని కాసేపు కదిలిచ్చే పనే ఉండదు. సో ఆ మసాలా అవన్నీ చక్కగా పడతాయి. అండ్ అలాగే కాకరకాయ కూడా చేతి తగ్గిపోతూ ఉంటుంది. అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇంకొద్దిగా వేసేసుకుందాం. కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటున్నా, అలాగే దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, అలాగే కసూరి మేతి, యాలకులు, కొంచెం ఓపెన్ చేసి వేస్తున్నాను నేను, ఫ్లేవర్ తెలుస్తుంది కదా అందుకని. ఇందులో ఇప్పుడు కొంచెం లవంగాలు, అలాగే ఇందులో కొంచెం అనాస పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను సో దట్ ఫాస్ట్ గా వేగుతాయి కదా.
అంటే ఎలాగో తర్వాత ఇంకా వెజిటబుల్స్ వేస్తాము, అలాగే రైస్ కూడా కలుపుతాం కాబట్టి అన్నిటికీ సరిపోయేంత సాల్ట్ నేను ఇప్పుడే వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కూడా వేగిపోతున్నాయి. సో ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఇప్పుడు క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే గ్రీన్ పీస్, ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో నేను కొద్దిగా పసుపు, అలాగే కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, సో కొంచెం వేసుకుంటున్నాను అంతే, అలాగే కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర. చూసారా, అమ్మో పులావ్ బిర్యానీ చాలా పెద్ద ప్రాసెస్, ఎవరు చేస్తారా బాబు అనుకుంటున్నాం, అనుకున్నంతసేపు పట్టలేదు. ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. క్యారెట్స్ అలాగే వెజిటబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం ముందుగానే మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అలాగే పన్నీర్. సో ఇప్పుడు అవి వేసుకోవాలన్నమాట. బేసికల్లీ పాలల్లో మనం మ్యారినేషన్ కి పెట్టుకున్నాం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని అలాగే శనగపిండి కూడా కలుపుకొని, మీరు పాలు అవేం వేయకండి, ఉట్టి ముక్కలు వేసేసేయండి చాలు. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిస్తాను. పనీర్ ఉంది కదా, అలాగే కాకరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అందుకని. అండ్ అలాగే మీరు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పుడే రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసుకున్నారు అంటే సరిపోతుంది. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఎంచక్క రైస్ వేసేసుకుంటున్నాను. మీరు మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు, కానీ అంటే బాగా బాయిల్ చేయకుండా కొంచెం డ్రైగా ఉండేది చూసుకోండి చాలు. చూసారా లుక్ ఎంత బాగుందో. ఓకే, ఒక 2 minutes అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేనేం చేస్తాను అంటే, మరి పులావ్ కదా రెస్టారెంట్ స్టైల్లోనే సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కదా, సో అందుకని నేను ఒక బౌల్ అలాగే ప్లేట్ కూడా తీసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ముందైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను, పులావ్ రెడీ అయిపోయింది కాబట్టి. ఒక స్పూన్ తీసేసుకొని సో ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫస్ట్. నేనైతే పన్నీర్ ఫేవరెట్, అందుకే పన్నీర్ ముక్కలు చూసుకుంటున్నాను బాగా. ఇలా ప్రెస్ చేసేసి జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు దీని మీద నుంచి చక్కగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారు అంటే, ఇలా పైన కొంచెం అలాగే చుట్టూ కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా. అండ్ ఇంకా వెజిటబుల్స్ తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు బాగా. చూస్తున్నారా ఎంత సింపుల్ ప్రాసెస్ లో రెడీ అయిపోయిందో కాకరకాయ పన్నీర్ పులావ్. లేజీగా, క్లైమేట్ అసలు చిల్డ్ గా ఉంటే ఇంట్లో అందరూ లేజీగా లేస్తారు కదా, అలా లేజీగా లేచి లేజీగా బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ మీదకి రాగానే మీ వాళ్ళకి ఇది ప్లేట్లో పెట్టి సర్వ్ చేశారనుకోండి, ఒక్కసారి 200% ఎనర్జీతో మొహాలు వెలిగిపోతాయి సీరియస్లీ. మరి ఇలాంటి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్
ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. అందుకే మీరేం చేస్తారు అంటే కాకరకాయ పన్నీర్ పులావ్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కాకరకాయ పన్నీర్ పులావ్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పచ్చి బఠానీ 1/2 కప్పు, క్యారెట్ 1 కప్పు, బిర్యానీ ఆకు 2, అనాస పువ్వు 3, షాజీరా 1 టేబుల్ స్పూన్, యాలకులు 5, లవంగాలు 4, దాల్చిన చెక్క 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పన్నీర్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, కసూరి మేతి 1/2 టేబుల్ స్పూన్, కాకరకాయలు 1 కప్పు, పాలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్. కాకరకాయ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పాలు, శనగపిండి వేసి ఒకసారి కలుపుకొని పన్నీర్ ముక్కలు, కాకరకాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక పాన్ లో నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, కసూరి మేతి, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు వేసి వేయించుకొని ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని క్యారెట్, గ్రీన్ పీస్, పసుపు, కారం, పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మారినేట్ చేసుకున్న పన్నీర్, కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని ఉడికించుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పన్నీర్ పులావ్ రెడీ. కాకరకాయ పన్నీర్ పులావ్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను ఎప్పుడైనా ఆహా ఓహా అనే తింటా, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కాబట్టి. అసలే పన్నీర్, ఇంకా గ్రీన్ పీస్ ఇవన్నీ తీసుకొని పులావ్ లో ఎవరికి ఇష్టమైన వెజిటబుల్స్ వాళ్ళు భలే ఏరుకొని తింటూ ఉంటారు తెలుసా. మా ఇంట్లో అయితే అంతే. ఏముందండి ఈ రోజు, ఇంకా నేను ఫుల్ ఖుష్. ఆహా, నాకు మాటలు లేవు తెలుసా. పొద్దున్న లేచినప్పటి నుంచి తినాలనిపిస్తుంది. ఫైనలీ ఇప్పుడు తిన్నాను. సరే కానీ ఒకటి గమనించారా? ప్లేట్ చూడండి, ఎంత కష్టపడి చేసాం పులావ్, అయినా సరే ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకు అంటే దీనికి కాంబినేషన్ లేదు కాబట్టి. మరి అందుకే నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇందాకే చెప్పాను కదా పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, మరి ఎలాగో పులావ్ చేసుకున్నాం, దానికి తోడు రైతా కూడా చేసుకుంటే బాగుంటుంది. అండ్ దాంట్లో మన ఫేవరెట్ ఐటమ్ పన్నీర్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. మరి అందుకే ఇప్పుడు నేను పన్నీర్ రైతా చేసేస్తాను, మీరు చూసేయండి. పన్నీర్ రైతా చాలా సింపుల్. ముందుగా ఏం చేయాలి అంటే పన్నీర్ చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసి యాజ్ యూజువల్ గా ఆన్ చేయాలి. అండ్ దెన్ పన్నీర్ ముక్కల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి అలా రోస్ట్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ ని చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఒక బౌల్ తీసేసుకొని అందులో కర్డ్, పెరుగు, పెరుగు బాగా బీట్ చేసుకోవాలి. తెలుసు కదా రైతాకి ఎలా చేసుకోవాలో, సేమ్ అంతే. ఓకే, బాగా కలిపేశాను కదా. ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా హైలో పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఇంకొకసారి కలుపుకుంటాను. ఓకే, బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి పన్నీర్ చెక్ చేస్తా. ఇంకా చాలానే టైం పడుతుందండి. కొంచెం బ్రౌన్ షేడ్ లోకి వచ్చేంత వరకు మీరు అలా డ్రై రోస్ట్ చేయండి, బాగుంటుంది టేస్ట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే పచ్చిమిరపకాయ ముక్కలు,
అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, కారం, ముందైతే జీలకర్ర పొడి. ఇందులో మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే మీరు ఏమేమి వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు. కొద్దిగా కారం వేస్తున్నాను, వెరీ లిటిల్. అండ్ అలాగే ఇప్పుడు ఉప్పు. ఇలా బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మరి నేను ఏం చేస్తాను అంటే ఒక 2-3 మినిట్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ చూసారా ఫుల్ గా ఉంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ రోజు కన్స్యూమ్ చేయాలి కదా, అందుకని. సరే, ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, టేస్ట్ అదిరిపోతుంది రైతాది. మీరు ఈ రైతానే కాదు, ఏ రైతా చేసుకున్నా సరే ముందు తినడానికంటే కొంచెం ముందు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, ఓకేనా? పన్నీర్ కూడా ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో పన్నీర్ కలర్ మారిపోతుంది, ఓకే, బ్రౌన్ కూడా అయిపోతుంది. ఇంక ఇప్పుడు తీసేయచ్చు నాకు తెలిసి. చూస్తున్నారా, బ్రౌన్ అవుతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ చేసుకోకండి, లైట్ గా అయితే చాలు. అటు సైడ్ తిప్పి పెట్టేశాను కదా, కొంచెంసేపు అలా అవుతూ ఉంటే ఈలోపు నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన రైతా తీసుకొని వచ్చేస్తా. ఓకే, కొంచెం గట్టి పడింది రైతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన పన్నీర్స్ తీసుకొచ్చి ఇందులో కలిపేయాలి. ఇప్పుడు ఒకసారి పన్నీర్ ముక్కలు కూడా చక్కగా కలిసిపోయేట్టు బాగా కలిపామంటే పన్నీర్ రైతా రెడీ. పర్ఫెక్ట్ కాంబినేషన్, 10 నిమిషాల్లో తయారైపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనం నేను తీసుకొని వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి చక్కగా సర్వ్ చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుంది పులావ్లో కాంబినేషన్. యమ్మీ కదా. మరి వెంటనే వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. మీరు దీని మీద కొంచెం కొత్తిమీర అవన్నీ చల్లుకొని కూడా తినొచ్చు. పన్నీర్ రైతా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఏం చేస్తారు అంటే పన్నీర్ రైతాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పన్నీర్ రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. పన్నీర్ రైతాని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పన్నీర్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా డ్రై రోస్ట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పన్నీర్ రైతా రెడీ. పన్నీర్ రైతాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఏంటి బాగుంటుంది. ఇందాక ప్లేట్ ఖాళీగా ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి లుక్ అదిరిపోలా. ఎస్, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. ఇలా కొద్దిగా పన్నీర్ ఎస్ ఇక్కడే ఉంది. ఇలా తీసుకొని ఇలా కొంచెం పులావ్తో మిక్స్ చేసి ఆహా ఎంత బాగుంటుందో అసలు ఈ టేస్టే. మర్చిపోవచ్చు అలా నోట్లో పెట్టుకోగానే. సీరియస్లీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ అద్భుతమైన రెసిపీస్ అన్నిటిని మీరు ఎంచక్కా ఆన్లైన్ లో కూడా ఫాలో అయిపోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్ ఉన్నాయి కదా. సో సింపుల్, www.facebook.com/etv-abruchi అని టైప్ చేశారనుకోండి, ఎంచక్కా అక్కడ మీరు ఆన్లైన్ లో ఫేస్బుక్ లో హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు అనమాట. లేదు యూట్యూబ్ లో వీడియోస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే
www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేయాలి, అంతే సింపుల్. సో మరి ఎంచక్కా అక్కడ ఫాలో అయిపోయి ఈ వెరైటీస్ అన్ని చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇవాళ అయితే నేను చక్కగా కాకరకాయ పన్నీర్ పులావ్ అండ్ అలాగే పన్నీర్ రైతా యమ్మీ రెసిపీస్ నేను మీకు షేర్ చేశాను కదా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో అదే చేసుకోండి, లేదంటే రేపు బ్రేక్ఫాస్ట్ లో చేసుకుంటా అనుకుంటున్నారా? రేపు అని వాయిదా వేయకుండా ఇవాళే చేసుకోండి, ఎందుకంటే రేపు ఇంకో సూపర్ డూపర్ 2 వెరైటీస్ తో నేను మీ ముందుకు వచ్చేస్తాను కాబట్టి. టిల్ దెన్ యూ టేక్ కేర్, బై.